భారతదేశం ప్రత్యేకత చెప్పమంటే మీరేం చెప్తారు? గంగానది, హిమాలయాలు, కంచి, మధురై ఆలయాలు, తాజ్ మహల్ ఇలాంటివి చెప్తారు కదా. కానీ నిజంగా మన దేశం ప్రత్యేకత కులం. అవును, కులం భారతదేశంలో తప్ప మీకు మరెక్కడా కనిపించదు. అంతేకాదు, మనోళ్లు కులాన్ని పుట్టగానే పట్టుకుని చచ్చేదాకా వదలరు, చచ్చినా వదలరు. దేశం కాని దేశంలో ఉద్యోగాలు చేసుకోవడానికి వలసపోయినా కూడా అక్కడికి కులాన్ని మనసులో కుక్కుని తీసుకెళ్తారు. ఒకవేళ మతం మారితే ఆ కొత్త మతంలో కూడా మోసుకెళ్తారు. ఎట్టి పరిస్థితుల్లో కులాన్ని మాత్రం మనసులోంచి, పేరు చివరిలోంచి తీసేరు. దీన్నే మన రాజకీయ నేతలు కూడా బాగా వాడుకుంటున్నారు. ఓటర్లకు ఒక బలహీనత ఉంటే వాడుకొని పొలిటీషియన్ ఎవరు? ఉపయోగించుకొని పార్టీ ఏది? అదే పొలిటీషియన్స్. పార్టీలు ఏర్పాటు చేసే ప్రభుత్వాలు మాత్రం గొప్పగా ఏం ఆలోచిస్తాయి? కులం ఆధారంగా టికెట్లిచ్చి, మేనిఫెస్టోలో హామీలు దట్టించి, ఓట్లు అడుక్కుని ఎలాగో పీఠం ఎక్కిన గవర్నమెంట్ పొద్దున లేస్తే కులం కులం అంటూనే ఉంటుంది. దీనికి ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం అన్న భేదం లేదు. తెలుగు రాష్ట్రాలు మొదలు ఉత్తరప్రదేశ్ లాంటి అతి పెద్ద రాష్ట్రాలు, మణిపూర్, ఢిల్లీ లాంటి అతి చిన్న రాష్ట్రాలు అన్ని కులం కోలాహలంతో కళకళ్లాడిపోతుంటాయి. సెక్రటేరియట్లో సీఎం, రాజ్భవన్లో గవర్నర్, అసెంబ్లీలో స్పీకర్, కోర్టుల్లో జడ్జిలు ఇలా అందరూ కులానికి లోబడే పనిచేస్తుంటారు, చేయాల్సొస్తుంది. మీడియా కూడా కులం కోణం దొరకగానే కుతూహలంతో కుతకుతా ఉడికిపోతుంది. ఏ అగ్రవర్ణ వ్యక్తో, బీసీనో దురదృష్టకరంగా మరణిస్తే వ్యక్తి చనిపోయాడంటుంది. కానీ ఎక్కడైనా దళితుడు నేలరాలితే వెంటనే దళితుడు చచ్చిపోయాడని చెప్తాయి మన పేపర్లు, ఛానల్స్. అసలు దళితుడిని మామూలు మనిషిగా చూడటమే మానేశాయి మీడియా సంస్థలు. అగ్రవర్ణాలు దాడి చేసి దళితుడిని ఇబ్బంది పెడితే తప్ప మరెప్పుడూ దళితుడిని దళితుడు అంటూ చెప్పాల్సిన అవసరం లేదు. అయినా మన జర్నలిస్ట్ కి ఆ సోయే ఉండదు. ఇక మీడియాలాగే చాలా మంది మేధావులు కూడా పూనకం వచ్చి ఊగిపోతారు కులం డిస్కషన్ వస్తే. స్వాతంత్రానికి ముందు మన దేశంలో కులం చేసుకునే వృత్తులకి మాత్రమే పరిమితమయ్యేది. కానీ ప్రజాస్వామ్యం వచ్చాక, ఓట్ల రేసు మొదలయ్యాక కులం అందరికీ ప్రాణంలా మారిపోయింది. రాజ్యాంగం కులాన్ని క్రమంగా ధ్వంసం చేయమని చెప్తున్నా రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, ఎన్నికల్లో టికెట్లు, విద్యార్థుల హాస్టల్స్లో రూమ్లు, యూనివర్సిటీల్లో సీట్లు, ఆఖరుకు పుణ్యక్షేత్రాల్లో ఉచిత భోజనాలు చేసే సత్రాలు అన్ని కులమే ప్రాతిపదికగా నడుస్తున్నాయి. అయినా అందరూ కులం వద్దని స్పీచ్లు దంచటమే. అందరూ తమ కులం దోపిడీకి, వివక్షకి గురవుతున్నాయని వాపోయేవారే. అందరూ వెజిటేరియన్సే గాని చికెన్ మాత్రం మాయమైందన్నట్టు ఎవరికి ఇష్టం లేకుండా కులం నిక్షేపంగా ఉంటోంది. ప్రస్తుత భారతదేశంలో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ క్యాంటీన్లలో కలిసి భోజనాలు చేస్తున్న పేద మధ్యతరగతి జనం మధ్య కులం దాదాపుగా లేనేలేదు. ఉన్నా ఒకరిని ఒకరు ద్వేషించుకునేటంత, అసహ్యించుకునేటంత లేదు. ఎక్కడో ఇంకా అంటరానితనం ఉన్నా దాన్ని రూపుమాపే ప్రయత్నం చేసిన వాడెవ్వడూ లేడు. కానీ గంటలు గంటలు చర్చలు మాత్రం చేస్తుంటారు. ఇలా కులం అడ్డు పెట్టుకుని లబ్ధి పొందాలని, ఈగో సాటిస్ఫై చేసుకోవాలని జనం కొంతమంది కోరుకోవటమే ప్రభుత్వాలకు కూడా కలిసొస్తోంది. అన్ని కులాల్లో పేదలున్నా, పేదలందరికీ కులం ఉన్నా మన గవర్నమెంట్లు మాత్రం ఒక్కో కులానికి ఏరి కోరి కార్పొరేషన్లు పెడుతున్నాయి. అక్కడ కాపు కార్పొరేషన్తో ఒక కులానికి కాపు కాస్తే ఇక్కడ బ్రాహ్మణ కార్పొరేషన్తో బ్రహ్మరథం పట్టే ప్రయత్నం జరుగుతోంది. అసలు ఈ కార్పొరేషన్లు ఎందుకు? కొన్ని కులాలకే ఇస్తే మరి మిగతా కులాలు ఊరుకుంటాయా? ఎప్పుడూ ఏదో ఒక కులం వారొచ్చి పాలకుల్ని దేహీ అని అడుగుతూ ఉంటే భిక్షలు వేస్తూ ఉంటారా? ఇవన్నీ సీరియస్ గా ఆన్సర్లు వెతుక్కోవాల్సిన ప్రశ్నలు. వందల సంవత్సరాలుగా కులం ఉంది. అది మనల్ని విభజించింది, వేధించింది. ఇప్పటికైనా మన కార్పొరేషన్ వరాలిచ్చే కపట ప్రభుత్వాలు ఆ కులాన్ని ధ్వంసం చేస్తే బావుంటుంది. అది మీకు చేత కాకపోతే కులాన్ని కనీసం పట్టించుకోవడం మానేయండి. తమకు వీలైనప్పుడు జనమే కులాన్ని మర్చిపోతారు. అంతేగాని కులాన్ని బలహీనపరచాల్సిన పాలకులే దానికి వరాల యూరియా వేసి పెంచి పోషించడం దారుణం, దుర్మార్గం. ప్రజలకి ఏ మంచి చేయాలనుకున్నా డబ్బున్నవాళ్లు, లేనివాళ్లు అన్న రెండు కులాలనే దృష్టిలో పెట్టుకోండి. దాన్ని ఆధారంగా అవసరమున్న వారికి అవకాశం ఉన్నంత మేలు చేయండి. ఇలా చేస్తూ ఉంటే దేశం తప్పక బాగుపడుతుంది. ఆఫ్టర్ ఆల్ కులం పట్టించుకోకుండా పనిచేసే ఆర్మీ, ఇస్రో లాంటి వ్యవస్థలన్నీ అద్భుతాలు సృష్టిస్తున్నాయి. కులం పోతే దేశం మొత్తం కూడా ఓ అద్భుతం అవుతుంది. ఒకవేళ కులం అంటూ ఉంటే భారతీయ కులం ఒక్కటే ఉండాలి. కుల కార్పొరేషన్లు, రిజర్వేషన్లు ఉంటే అవి ఇండియన్స్ అందరికీ చెందాలి, అర్హులందరికీ అందాలి. జై హింద్.